ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి చిన్న మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగూ రాస్తూ ఉన్నాడు, మీరు అతిశయపడుట మంచిది కాదు. అంటే అతిశయము అనేది ఒక మనిషిలోకి వస్తే అది ఎంతవరకు దారి తీస్తుంది అన్నది అపోస్తుడైన పౌలుకు తెలుసు. అలనాటి సంఘంలో ఉన్నటువంటి దైవ బిడ్డల్లో ఈ అతిశయం అనేది ఒక్కొక్కరిలో పనిచేస్తూ ఉంది. సో మీరు ఇలా అతిశయపడటం అన్నది మంచిది కాదు అని. అంటే అతిశయము అంటే తనకు తాను పొగుడుకోవడం, లేదంటే తనకు తాను గొప్పతనం చెప్పుకోవడమే అతిశయం. సో దైవబిడ్లారా, అతిశయించుట మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు చెప్పిన వాస్తవమైన మాట నేటి సమాజంలో కూడా మనము అవలంబించవలసినటువంటి సత్యమైన వాక్కు ఏంటి అని అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ భక్తిలో అతిశయము అన్నది తొంగి చూడకూడదు. ఒకవేళ తొంగి చూస్తే ఆటోమేటిక్గా నీ జీవితం పతనమైపోద్ది. సో ఈ అతిశయము అన్నది ఎక్కడ తొంగి చూడకుండా మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క భక్తిని కాపాడుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే, అతిశయం వన్స్ మన జీవితంలోకి వచ్చిందనుకోండి ఇక భక్తి చేయలేం. అతిశయం మన జీవితంలోకి వచ్చిందనుకోండి ఇక దేవుణ్ణి లెక్క చేయం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఎట్టకేలకు మనల్ని అనగదొరుకుతాడు. సో అలాంటి భక్తి, అలాంటి జీవితం మనకు వద్దు. నిశ్చయముగా మన జీవితాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎక్కడ అతిశయపడకుండా మనల్ని మనము తగ్గించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్దాం. నిశ్చయముగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా సమాధానములు మన దేవుడు మన యావన మందికి దయచేయును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.